హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న అందరినీ ఎవరెవరిని ఏమేమంటారు వాళ్ళని హిందీ, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఏమేమంటారో చూద్దాం. ఫస్ట్ వన్ ఫాదర్. ఫాదర్ అంటే పిత, హిందీలో పిత అంటారు. అదే తెలుగులో అయితే తండ్రి. నెక్స్ట్ మదర్. మదర్ అంటే హిందీలో మాత. అదేవిధంగా తెలుగులో తల్లి. అమ్మ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ బ్రదర్ అంటే మనకు తెలిసిందే భాయ్, హిందీలో భాయ్ అంటారు. అదేవిధంగా తెలుగులో అన్న లేదా తమ్ముడు అని కూడా అనొచ్చు. చిన్నవాళ్ళని అనొచ్చు భాయ్ అని, పెద్దవాళ్ళని కూడా భాయ్ అని అంటారు హిందీలో. నెక్స్ట్ సిస్టర్ అంటే బహన్ అంటే అక్క లేదా చెల్లి. చిన్నవాళ్ళనైనా అనొచ్చు, పెద్దవాళ్ళనైనా బహన్ అని అంటారు. నెక్స్ట్ హస్బెండ్ అంటే హిందీలో పతి. మరి తెలుగులో భర్త అని అంటారు. నెక్స్ట్ వైఫ్ అంటే హిందీలో పత్ని. మరి అదేవిధంగా తెలుగులో ఏమంటారంటే భార్య. నెక్స్ట్ సన్ అంటే మరి పుత్ర ఇంగ్లీష్లో సన్ అని అంటారు, హిందీలో పుత్ర అని అంటారు. అదేవిధంగా తెలుగులో వచ్చేసి కొడుకు లేదా కుమారుడు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ డాటర్ అంటే హిందీలో పుత్రి, తెలుగులో కుమార్తె. కుమారు కాదు, కుమార్తె. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ హిందీలో వచ్చేసి దాదా లేదా నాన్న, ఇద్దరిని కూడా గ్రాండ్ ఫాదర్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ తెలుగులో వచ్చేసి తాత లేదా తాతయ్య, ఇద్దరిని కూడా తాత అని అంటారు. అటు అమ్మమ్మ వాళ్ళ సైడ్, ఇటు నాన్నమ్మ వాళ్ళ సైడ్. నెక్స్ట్ గ్రాండ్ మదర్ అంటే దాది లేదా నాని. అమ్మమ్మ లేదా నానమ్మ, అమ్మమ్మని నానమ్మని దాది. నెక్స్ట్ అంకుల్ అంటే చాచా మామ అని కూడా అనొచ్చు. చాచా మామ, తెలుగులో కూడా మామ అంటాం మనం. ఆంట్ అంటే చాచి లేదా మామి అని కూడా అనొచ్చు. చిచ్చి లేదా అత్త, మనం మామ వాళ్ళ భార్యని ఏమంటాము? అత్త. నెక్స్ట్ ఫాదర్స్ బ్రదర్ని హిందీలో చాచా అంటారు. అదే మన నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట. ఏమంటాం మనం? బాబాయ్ అని అంటాం. తెలుగులో బాబాయ్ అంటాం. నెక్స్ట్ మదర్స్ బ్రదర్. అదేవిధంగా మన మదర్ యొక్క బ్రదర్ అనుకో ఏమంటాం మనం? మామ అంటాం కదా, మామ. హిందీలో కూడా మామ అంటారు, అదేవిధంగా తెలుగులో కూడా మామ అని అంటారు. నెక్స్ట్ బ్రదర్స్ వైఫ్ మన అన్న యొక్క భార్య అన్నమాట. ఏమంటారు హిందీలో? భావి. మరి అదేవిధంగా అన్న భార్యని ఏమంటాం మనం తెలుగులో? వదిన. నెక్స్ట్ సిస్టర్స్ హస్బెండ్, మన అక్క లేదా చెల్లి యొక్క హస్బెండ్ ఏమంటారు? జీజా, హిందీలో జీజా. అదేవిధంగా తెలుగులో మనం బావ అని పిలుస్తాం కదా. అక్క యొక్క హస్బెండ్ ఏమంటాము? బావ. నెక్స్ట్ హస్బెండ్స్ బ్రదర్ మనకి ఏమవుతాడు మరి? దేవర్ ఏమవుతారు? అదే తెలుగులో మరిది. భర్త యొక్క తమ్ముడు లేదా తమ్ముడిని మరిది అవుతాడు తెలుగులో. వైఫ్స్ బ్రదర్ సాలా అంటే బామ్మరిది. భార్య యొక్క
తమ్ముడు లేదా అన్న బామర్ది అవుతారు. వైఫ్స్ సిస్టర్ ఏమవుతారు మరి? సాలి, హిందీలో సాలి అంటారు. అదేవిధంగా తెలుగులో మరదలు. వైఫ్ సిస్టర్ ఏమవుతుంది? మరదలు. నెక్స్ట్ హస్బెండ్ సిస్టర్ ననద్, ఇందులో ననద్. అదేవిధంగా తెలుగులో ఆడపడుచు, హస్బెండ్ సిస్టర్ ఏమవుతుంది? ఆడపడుచు.